నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అభివృద్ధిని సాధించాలి. పాలకొల్లులో అన్నదాతలకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకులో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. ప్రధాన రోడ్లలో రెపరెపలాడిన అరుణ పతాకాలు, హోరెత్తిన నినాదాలు. పార్లమెంటు తొలి ప్రతిపక్ష నేత కమ్యూనిస్టు అగ్రనాయకులు సుందరయ్యకు నివాళులర్పించిన తణుకు సిపిఎం నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చిన కార్యకర్తలు. అత్తిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యేతో కలిసి లబ్ధిదారులకు అందించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సింహాచలం సంఘటనపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. కుల గణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు వెల్లడించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తాడేపల్లిగూడెంలో మేడేను ఆనందంగా నిర్వహించుకున్న కార్మికులు, జెండాలు ఎగరవేసిన నాయకులు. ఒకరి నేత్రదానంతో మరొకరికి చూపు చేకూరగలదు వెల్లడించిన ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి. రాజమండ్రి మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ. కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు. అమరావతి రాజధానికి 2వ తేదీన తరలి వెళ్తున్న 2800 మంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు. అమలాపురంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ధాన్యం కొనుగోలుకు అడ్డుగా ఉన్న నిబంధనలను మార్చాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గన్నవరపు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో విశ్లేషించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉద్బోధించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 1,63,00,000 రూపాయల అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు పాలకొల్లు మండలంలో 1,62,00,000 రూపాయలతోటి ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలపల్లి జిన్నూరు ఛానల్కు సంబంధించి 9.67 లక్షలు, బగ్గేశ్వరం చింతపురం జిన్నూరు ఛానల్ పై గ్రహదారి కోసం 22.20 లక్షలు, బగ్గేశ్వరం సత్యనారాయణపురం గ్రావెల్ రహదారి 69.30 లక్షలు, బగ్గేశ్వరం డ్రైన్ మీద ఏదైతే బాక్స్ ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 61 లక్షలు, మొత్తం 1,62,00,000 రూపాయలతోటి ఈవేళ 4 పనులకు ఈరోజు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఆ రైతుల రుణం తీర్చుకునేటువంటి వ్యక్తిగా, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఏ మాత్రం కూడా కష్టం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ నిధులు తీసుకురావడానికి ఆ రైతుల తరపున నేనే శ్రమించి, నేనే కష్టించి సెక్రటేరియట్లో ఆ ఫైల్స్ ని ప్రతిరోజు కూడా మూవ్ చేసుకుంటూ, ప్రతి క్షణము ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఈవేళ ఎంతో శ్రమించి, ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ ఎక్కడైనా సరే కేంద్రం దగ్గరకు, ఢిల్లీ దగ్గరికి పోయి ఏదో ఒక రూపేణా కాళ్ళలో వేళ్ళలో పట్టుకుని ఏదైనా. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను తణుకు ప్రాంతంలో సిపిఐ, సిపిఎంలకు చెందిన కార్మిక సంఘాలు గురువారం ఘనంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లలో అరుణ పతాకాలను ఎగరవేసి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ బ్యానర్లు కట్టారు.
ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆనాటి సమాజంలో యంత్రాల ఆవిర్భావంతో నెలకొల్పబడిన పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు, ఇతర ఉద్యోగులకు నిర్దేశిత పనివేళలు ఉండేవి కావు. దాంతో ఈ విధానాన్ని నిరసిస్తూ 18వ శతాబ్దంలో ఉద్యమాలు జరిగేవి. ఇందులో భాగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1వ తేదీన 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ కార్మికులు తొలిసారిగా సమ్మె చేసి విజయం సాధించుకున్నారు. ఈ సందర్భంగా 1889లో ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థల మహాసభ మే 1వ తేదీన 8 గంటల పనిదినం సాధించిన దినంగా ప్రకటించింది. అదే మేడే అయింది. దీనిని పురస్కరించుకుని మేడేను కార్మికులు, ఉద్యోగులు ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు పట్టణంలో ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించి ఎర్రజెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాలలో 2 సంస్థల నాయకులు కోనాల భీమారావు, సికిలే పుష్పకుమారి, బొద్దాని నాగరాజు, అట్రు వెంకట్రావు, దేవ పెద్దిరాజు, కె రాజా రామ్మోహన్ రాయ్, పివి ప్రతాప్, జి నాగరత్నం, విఎన్ శివకుమార్, కె నరసింహారావులు పాల్గొన్నారు. కాగా ఇరగవరం మండలం తూర్పు విప్పర గ్రామంలో సిపిఐ కార్యకర్తలు మేడేను నిర్వహించి సమాజ స్థాపన కోసం కృషి చేస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నామన వెంకటేశ్వరరావు, కుడుపూడి వెంకటరెడ్డి, అడ్డాల సత్యనారాయణలు పాల్గొని కార్మిక పతాకాలను ఎగురవేశారు. ఆదర్శవంతమైన రాజకీయ నేతగా, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, పీడిత ప్రజల ప్రియతమ నాయకునిగా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధునిగా, ప్రజా ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా ఆలగానిపాడులో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించిన సుందరయ్య చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర్య పోరాట దీక్షను అలవరుచుకున్నారు. 1930వ దశకంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోని తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి వారి తరపున పోరాడారు. తన వాటాకు వచ్చిన యావదాస్తిని కమ్యూనిస్టు పార్టీకి, పేదల ఉద్యమానికి దారపోసి అత్యంత నిరాడంబరంగా జీవించారు. పిల్లలు పుడితే కుటుంబ మమకారం పెరుగుతుందని భావించి భార్య లీలను ఒప్పించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న అరుదైన ఆదర్శమూర్తి సుందరయ్య. అలాగే తల్లిదండ్రులు పెట్టిన సుందర రామిరెడ్డి పేరులో చివర ఉన్న రెడ్డిని తొలగించుకుని నిజమైన కులరహిత వ్యక్తిగా సమాజం ముందుకొచ్చిన గొప్ప ఆచరణవాది. 1952-54 మధ్య రాజ్యసభ సభ్యునిగా, మొదటి ప్రతిపక్ష నేతగా ఉన్న సుందరయ్య పార్లమెంటు సమావేశాలకు సైకిల్పై వెళ్లి ఆదర్శ భావాలను సమాజానికి అందించారు. అలాగే 1962లో మళ్లీ 1978లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా ఎన్నికై అదే ఆదర్శాన్ని కొనసాగించిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి. 1934లో ఏర్పడిన తొలి ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీలో సభ్యుడైన ఈయన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వాన్ని వహించారు. ఆ పోరాటం వల్ల భూమి లేని పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలతో పాటు చట్టసభల్లో సుందరయ్య ప్రజల వాణిని వినిపించడంలో గొప్ప పాత్ర పోషించారు. దేశం కోసం, ప్రజల కోసం సుదీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన సుందరయ్య జీవితాన్ని నేటి తరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. 1985 మే 19వ తేదీన కన్నుమూసిన సుందరయ్య సిపిఎం ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించారు. ఈ పార్టీకి జాతీయ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వైఎస్ఆర్ పార్కులో నెలకొల్పిన ఆయన విగ్రహానికి సిపిఎం కార్యకర్తలు పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని సుందరయ్య ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చారు.
తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సరిగ్గా 1వ తేదీన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణలు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం బల్లిపాడు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాలలో కూడా వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని అభివృద్ది పనులను సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. $4,000 పెన్షన్స్ గౌరవ సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి రోజే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు అత్తిలి టౌన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వృద్ధులకి, విడోస్కి, బెడ్ రిడెన్ పేషెంట్స్కి అందరికీ కూడా స్థానిక శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారితో కలిపి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులందరితో కలిపి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ తణుకు కాన్స్టిట్యున్సీ మొత్తం 36,000 పెన్షన్స్ ఉన్నాయి. అత్తిలి టౌన్లో 7,500 పెన్షన్స్ ఉన్నాయి. ₹1,05,00,000 పంచడం జరిగింది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50% పెన్షన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా సక్రమంగా పంచడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాము. విశాఖపట్నం జిల్లా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంభవించిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి న్యాయం చేకూరుస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ నేతలు స్పందించి సహాయ చర్యలు చేపడితే ప్రతిపక్ష నేతలు మాత్రం దురదృష్టకర అంశాన్ని రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని చెప్పారు. ఎదురుగాలులు, అధిక వర్షాలు పడి వాడకూలి 7 చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియజేసుకుంటున్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ లక్షల మంది దర్శనానికి వచ్చారు. అటు ఎన్డీఆర్ఎఫ్ గాని, పోలీసు వారు గాని అక్కడికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం, అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుని వెంటనే అక్కడ ఇంకా మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారి కుటుంబాలకి ₹25 లక్షల, మధ్యగాత్రులకి ₹3 లక్షల రోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ₹2 లక్షల వెంటనే ప్రకటించి, కానీ ఈ రోజు ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ రోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. దీన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఆయన చేసినటువంటి ప్రకటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేక అవకతవకలు చేసి ఆ రోజు అక్కడ దేవాలయానికి ఉండేటటువంటి 3 నామాలు కూడా చెరిపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా సింహాచలం టెంపుల్ మీద గానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి మీద గానీ ఇటువంటి గౌరవం లేదు, భక్తి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రోజు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఎప్పుడూ కూడా ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇటువంటి సంఘటనలు జరిగినాయి, ఎంతమందికి మీరు పరిహారాలు అందించారు, ఎంతమందిని మీరు పరామర్శించారు, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు నిబద్ధతతో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గౌరవాన్ని నిలిపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఆ విధంగా మీరు చేసినటువంటి ఈ ప్రచారాలన్నింటినీ కూడా పూర్తిగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తణుకు అత్తిలి మండల పార్టీల అధ్యక్షులు పితాని మోహన్ రావు, ఆనాల ఆదినారాయణ, పట్టణ కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావులు పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కుల గణన వల్ల బడుగు బలహీన వర్గాలకు మేలు జరగగలదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక స్పష్టం చేశారు. పట్టణంలోని తన గృహంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అర్హులైన అందరికీ అందేందుకు ఈ గణన దోహదపడుతుందని ఆమె చెప్పారు. నిన్న జరిగినటువంటి కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాబోయే ఈ జనాభా గణన సమయంలోనే ఈ యొక్క కుల గణన కూడా చేయాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఒక మహిళా బిల్ కానీ, అయోధ్య రామ మందిరం కానీ, ఒక ట్రిపుల్ తలాక్ బిల్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేదా నిన్న తీసుకొచ్చినటువంటి వర్క్ అమెండ్మెంట్ బిల్ కానీ, అలాగే నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా కుల గణన. మొట్టమొదటిసారిగా మనకి కుల గణన అనేటువంటిది బ్రిటిష్ హయాంలో జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనాభా గణన మాత్రమే జరుగుతూ ఉంది. ఆ విధంగా చేయటం మూలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కులగణన లేదు. ఎప్పుడైతే 1931 సెన్సస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఉన్నది అని అదే ప్రోరేటాల్లో భావిస్తున్నటువంటి సమయంలో రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేయాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి అయినా, అదే మాదిరిగా విద్య కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, ప్రతి విషయంలోనూ ఈ యొక్క స్కీమ్ మనం ప్రతిపాదించే సమయంలోనే పాలసీ మేకింగ్కి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేయటం మూలంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చూస్తున్నాం, ఇదేదో తన క్రెడిబిలిటీ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం. వేసవి సెలవులను బాలబాలికలు వృధా చేసుకోకుండా సమాజాభివృద్ధికి సంబంధించిన అంశాలను, నైతిక విలువలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతినడ రంభ్రమం హితవు పలికారు. మే 15వ తేదీ వరకు కొనసాగే ఈ శిక్షణా తరగతులను విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా తరగతులను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. రత్న గారు కూడా చూస్తూ ఉన్నారు. అబాకస్ ఎక్కడ నేర్చుకున్నారు, యోగా సాధన ద్వారా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మీరు మీలో ఏదైనా ప్రత్యేకమైన కానీ వాళ్ళందరికీ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా. రామకృష్ణ సేవా సమితి హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ అని నేను స్టార్ట్ చేసాం. హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత నిపుణత్వం ఉంటుంది. ఆ నిపుణత్వాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజోపయోగం అయ్యేలాగా, సామాజిక ఉపయోగం అయ్యేలాగా చేయటానికి అతను ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ముఖ్యంగా బాగా చదువుకోవచ్చు, బాగా సంపాదించవచ్చు, కానీ సేవ కూడా నేర్చుకుంటేనా. దాంట్లో వివేకానందులు ఒక సలహాలు చెప్తారు. ఇప్పుడు మన బాడీలో నల్లరాలు కొడతారు, అతను చేతులు కొడుతుంటారు, కానీ అన్ని సమాన మొక్కలకి కొంచెం పట్టగలుగుతారు. అది అతను ఎక్సలెన్స్. అలా మనం ఎప్పుడైతే కూడా ఏకాగ్రతతో ఏ పని చేసినా మనం అన్నీ సాధించగలం. ముందు కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. చెయ్యాలి అనే తపన కావాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అది ఆ ఏకాగ్రతతో మీరు అందరూ కూడా చదువుకుంటే మీ చదువు అంతా మీకు కూడా ఉంటుంది. మీరు అభివృద్ధి చెందుతారు, మీతో పాటు సమాజం అభివృద్ధి చెందుతారు. అలాగే సమాజానికి కూడా ఉపయోగపడే వారు అవుతారు. అది హ్యూమన్ ఎక్సలెన్స్లో చాలా ఇంపార్టెంట్ అకేషన్ ఉంది. అదే మరొకటి ఇక్కడ అందరూ కూడా చాలా మంచి ఎక్స్పర్ట్స్. వీళ్ళందరూ మేము ఎప్పుడు మీరు రండి పని చేయండి అని ఫోన్ చేసి పిలవడంలో ఏముందో మీరు ఎవరికి వారే వచ్చి మేము అందరికీ కార్యక్రమం చేస్తున్నాం, మీరు రండి అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఆనందం చేయడానికి ఉన్నటువంటి మంచి వ్యక్తులు వీళ్ళందరూ. సంస్థ అధ్యక్షులు భోగవల్లి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, సైకాలజిస్ట్ బిఎం గోపాలరెడ్డి, అక్కెంశెట్టి రాంబాబు, నిర్వహణా కమిటీ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావులు పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీతం ద్వారా విజ్ఞానంతో పాటు మంచి ఆరోగ్యం చేకూరగలదని ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు. తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి సంగీత శిక్షణా తరగతులను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. దీపేన సాధ్యతే సర్వం జ్యోతి
నమోస్తుతే శశివే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి పశుపక్షాదుల కానించి మానవ వరకు ప్రతి ఒక్కళ్ళు మనసు స్వేద తీరాలి అంటే అది ఒక్క సంగీతం ద్వారానే. ఈ రోజుల్లో ఎంతో స్ట్రెస్కి గురై ప్రతి ఒక్కళ్ళు కూడా విసుగు చెందుకుంటున్నారు. అటువంటి సమయంలో ఒక మంచి పాట పాడుకున్నా విన్నా మొత్తం ఆ డ్రెస్ అంతా పోయి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా నూతన ఉత్సాహంతో ఆహ్లాదకరంగా అవ్వాలి అంటే ఒక్కది సంగీతంతో సాధ్యం. అటువంటి సంగీతాన్ని పిల్లలతో పాటు తల్లులకు కూడా నేను నేర్పిస్తాను, వాళ్ళు కూడా వదలను అని. చంటి బిడ్డలు వాళ్ళు నేర్చుకుని పాడుతున్నప్పుడు ఆ తల్లికి ఉండే ఆనందం, ఆ కుటుంబ సభ్యులందరికీ కలిగే ఆనందం వర్ణనాతీతం అని నేను తెలియజేసుకుంటూ ఈ వేసవి శిక్షణ తరగతులు తణుకులో నేర్పుతున్న బమ్మిడి కమలాదేవి గారి ఈ కళాశాలకి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లల్ని వారి భాగ్యంగా ఇక్కడికి పంపించి ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు నేర్చుకోవాల్సిందిగా తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ. ప్రిన్సిపల్ బమ్మిడి కమలాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు తాడేపల్లి వీరలక్ష్మి, సంగీత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.